తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయా? ఎన్నికలు గడిచి ఏడాది అయినా కేసీఆర్ ఇంటికే పరిమితమగా పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్కు కొత్త చిక్కులు వచ్చాయా? ఇకపై పార్టీ వ్యవహారాలు కవిత చేతుల్లోకి వెళ్ళనున్నాయా? అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో 46 కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలున్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేయగా ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది. ఈ విషయంపై రేవంత్ సైతం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పగా ఈ అంశంపైన కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని, ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని కోరుకుంటే తాను అరెస్టు అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అరెస్టు పైన ఊహాగానాలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతితో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా 2 విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ. తాను మంత్రిగా ఈ ఫార్ములా రేస్ కోసం నిధులను విడుదల చేశానని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నిధుల కంటే ఈ రేసు ద్వారా హైదరాబాద్కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందన్న నివేదికలు ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి రావడంతో ఏసీబీ ఈ కేసులు ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కీలకంగా మారబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన కొందరు ముఖ్యులు అరెస్టు తప్పదన్న వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు గవర్నర్ అనుమతి, అరెస్టుకు సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటన, ప్రభుత్వం తీసుకునే చర్యలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.